భక్తి న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఏటీఎంల వద్ద అపరిచితులకు డబ్బు ఇవ్వొద్దని, డిపాజిట్ చేయాలంటే స్వయంగా చేసుకోవాలని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. హైదరాబాద్ లో ఏటీఎంల వద్ద డబ్బులు మోసం చేసే అంతర్రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎంలకు వచ్చి అమాయకులను టార్గెట్ చేసిన నిందితుడు డబ్బు డిపాజిట్ చేస్తానని నమ్మబలికి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 2,40,000ను ఫ్రీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. సెంటర్స్ ని ముఖ్యంగా టార్గెట్ చేసుకుంటూ అక్కడ ఎవరైతే అమౌంట్ డిపాజిట్ చేయడానికి వస్తారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి మీకు ఇంకా లైన్ లో ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తుంది, లేకపోతే డిపాజిట్ అమౌంట్ మీకు వేగంగా రావాలి అంటే నేను నెఫ్ట్ ద్వారా పంపిస్తాను, ఇట్లాంటి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకొని ఒక ఫేక్ మెసేజ్ చూపిస్తాడు. ఇతనే డ్రాఫ్ట్ చేసుకుంటాడు, ఆయన అకౌంట్ నంబర్ ఏదో పెట్టి XXX అని ఒకటి నార్మల్ మెసేజ్ పెట్టేసి అది వాళ్ళకి చూపెట్టేసరికి అక్కడ ఉన్న ఎవరైతే వస్తారో కస్టమర్స్ వాళ్ళు నిజమే అనుకొని నమ్మి వెళ్ళిపోతారు. ఫర్దర్ గా వెరిఫై చేస్తే మనము విత్ CCTV ఫుటేజ్ అండ్ ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్ అప్రిహెండ్ చేయడం జరిగింది. అప్రిహెన్షన్ కూడా మళ్ళీ ఇంకొక ఇండియన్ బ్యాంక్ ఏటీఎం దగ్గర మన నారాయణగూడ లిమిట్స్ లో 2-3 hours నుంచి వెయిట్ చేస్తూ ఉండగానే మనకి క్లూజ్ వచ్చి అతన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. సెంటర్స్ ని ముఖ్యంగా నెలలు